హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సారాళ్ళ బండి. నేనైతే నా స్టైల్లో వెజ్ బిర్యానీ చూపించబోతున్నాను. సో దానికోసం సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీలు, ఒక 2-3 మిరియాలు తీసుకోండి. ఇక్కడ ఫ్రెష్గా కడిగిన పచ్చిమిర్చి, బఠానీ, కర్రీ లీవ్స్ అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో పుదీనా, కొత్తిమీర, పొటాటో, ఇంకా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా తీసుకోండి. సో ఇవన్నీ ఇలా తీసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. సో వీటిలోకి ఒక పేస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి మనము. సో దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. సో నేనైతే రైస్ ఆల్రెడీ పెట్టేశాను, ఉడుకుతుంది. సో ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మసాలా వేసుకోండి. మనం ఏదైతే మసాలా తీసుకున్నామో అది వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం వేగాయి అనిపించిన తర్వాత బఠానీ, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. సో ఇప్పుడు పొటాటో కూడా వేసుకోవాలన్నమాట. మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. సో ఇలా కలిపిన తర్వాత ఏదైతే మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసి మంచిగా ఒకసారి కలపండి. సో రైస్ ఇక్కడ కుక్ అవుతుంది. సో రైస్ ఏంటంటే 70% కుక్ అయ్యి ఉండాలన్నమాట. సో ఈ స్టేజ్లో మనం ఒక 2 to 3 టమాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కారం 1 స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది. సో 70% కుక్ అయిన రైస్ లేయర్స్గా కర్రీ ఇంకా రైస్ లేయర్స్గా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇది రైతాలోకి, మసాలా వంకాయకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.